శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానపు దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును మరొకసారి దేవుడి యొక్క చక్కటి అవకాశాన్ని అనుమతించిన దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు సమర్పిస్తుంటున్నాను. ప్రిలారా, దేవుని కోపాన్ని మనం చూస్తుంటున్నాం. ఈరోజు గత 2-3 రోజులుగా భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండమని, జాగ్రత్తగా ప్రార్థనలో మెలకువగా ఉండమని మనవి చేస్తుంటున్నాను. అందుని బట్టి ఎవరిని కూడా, ఏ సేవకుడిని, ఏ రాజకీయ వ్యక్తిని, ఏ పార్టీని కూడా దూషించకుండా జాగ్రత్తగా ఉండమని ప్రభుపేట మనవి చేసుకుంటూ, ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మోషే, అహరోను, మిర్యాముల గురించి మరొకసారి మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అందుని బట్టి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. అవును ప్రియులారా, అహరోను, మిర్యాములు మోషేను అన్యాయంగా విమర్శించారు, అనవసరంగా బాధించారు, గాయపరిచారు కూడా. తన దాసుని మీదికి వచ్చినటువంటి అపనిందను బట్టి దేవుడు హృదయం క్షోభించింది. వారు దేవుణ్ణి ఏమీ అనలేదు ప్రియులారా. అయినా మోషేను వారు చులకనగా మాట్లాడితే దేవుడు సహించలేకపోయాడు. అది తనకు వచ్చిన అవమానంగా దేవుడు ఎంచుకున్నాడు. మిర్యాము, అహరోనుల మీద దేవుని కోపం రగులుకున్నదని గత 2-3 రోజులుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు కూడా దేవుని సంఘంలో ఇలాంటి మిర్యాములు, అహరోనులకు కొదువలేదా? చాలామంది ఉన్నారు. ఎటు చూసినా కూడా సంఘాలలో అహరోను, మిర్యాములు సగనగులే వినపడిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. తమను అన్యాయంగా నిందించారని లోపల కుమిలిపోతున్నటువంటి విశ్వాసులు ఎందరో ఉన్నారు. తాము చేయనటువంటి పాపానికి తమను శిక్షించారని వేదన చెందుతున్న వారు ఎందరో ఉన్నారు ప్రియులారా. ఇలాంటి సాక్ష్యాలు ఇచ్చే వారిలో అత్యధిక శాతం విశ్వాసులే. నిజానికి తాము చెప్పుకుంటున్నంత అవమానకరమైనటువంటిది ఏమీ కూడా వారు చేయలేదు. వారు చేసిన దోషానికి వారు ఊహించని విధంగా శిక్షకు విధించబడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. శిక్షకు తగినది ఏది కూడా వారు చేయటం లేదు, నిజమే. అయితే అత్యధికంగా బాధింపబడుతున్నారు ప్రియులారా. అయితే కేవలం నిర్దోషులై ఉండి కూడా అన్యాయంగా బాధింపబడుతున్న వారు కొందరున్నారు. తాము ఏ దోషము చేయలేకపోయినా కూడా అపనిందలను భరిస్తూ ఉన్నారు. ఈరోజు ఇలాంటి బాధితులైన విశ్వాసులు మోషే నిందించబడినటువంటి సందర్భంగా గుర్తు చేసుకొని కొంత ఊరటపడుతున్నారు. మోషే పక్షంగా దేవుడు అహరోనుల, మిర్యాముల మీద మండిపడినట్టు తమ పక్షంగా కూడా దేవుడు దిగిరావాలని కోరుకుంటూ ఉన్నారు. తమను అన్యాయంగా ద్వేషించి అబద్ధపు నిందలు మోపుతున్న వారిని, మిర్యాములను దేవుడు మొత్తాలని వీరు ఆశిస్తున్నారు. అలా చేసి తమ నిర్దోషత్వాన్ని దేవుడు నిరూపించాలని ఆశపడుతున్నారు. అవును, ఇలా జరగాలని ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ఎదురు చూస్తున్నారు కూడా. కాబట్టి ఈ దినంలో ఎవరిని కూడా ఏమీ అనొద్దు. దేవుని దృష్టిలోంచి ప్రార్థన చేయండి. మన దేశం మీద జరుగుతున్నటువంటి, శత్రు దేశాల మీద జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పోరాటాల మధ్యలో నువ్వు మౌనంగా ఉండి దేవుని యందు ఎదురు చూసి నిరీక్షణ కలిగి ప్రార్థిస్తే చాలు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన, మీ దైవ సేవకులకు విరోధంగా మేము మాట్లాడినట్లయితే కనుక ప్రభా, మీరు కోపగించుకొని మమ్మల్ని శిక్షించేవారుగా కనబడుతున్నారు. దయచేసి ఎవరికైనా విరుద్ధంగా మాట్లాడి ఉన్నట్లయితే ప్రేమతో మమ్మల్ని మన్నించి క్షమించమని దీనముగా అడుగుతూ ఉంటున్నాం. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా, మీ సన్నిధిలో గోజాడునట్లుగా, ప్రార్థించినట్లుగా సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.